అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని మెహర్ దినేష్ పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం శ్యామల గారు హారతికి రెడీగా ఉండాలి. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भवभय भंजन परम पावना, भवभय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानान्धतनन्तमुचेसि, अज्ञानान्धतनन्तमुचेसि दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमुलन्तरिंपदा, हरिषेड्वर्गमुलन्तरिंपदा व्ययमोक्षम् अनुग्रहिंकुम्, व्ययमोक्षम् अनुग्रहिंकुम् नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా దినేష్. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుందికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి రోజు సుశీల ఓడింది కానీ బాబా ప్రేమను గెలిచింది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అంటే బాబా తప్ప, బాబా ప్రేమ తప్ప ఏది లైఫ్ లో ఇంపార్టెన్స్ కాదు. అంటే ఒక విషయంలో మనం ఓడినా కూడా అక్కడ బాబా సంతోషాన్ని, బాబా ప్రేమని మనం పొందాము అంటే అది అసలు ఓటమే కాదు, గెలుపు అన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఈరోజు అహంకారాన్ని ఆర్పేయడం గురించి రుస్తుంబి ఫల్హాటి మనకు తెలియజేస్తున్నారు. మెహరాబాదులో నివాసం ఉంటూ బాబా కోసం పనిచేయడంలోని కష్టం ఏమిటంటే చెయ్యవలసిన దానిని ఎంచుకునే విషయంలో ఎప్పుడు అర్థం చేసుకునేటంతటి స్పష్టత కొరవడేది. అంటే మెహరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి, అలా కాకుండా ప్రేమికులుగా వెళ్లే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాడు రుస్తుంబి ఫల్హాటి. అంటే మెహరాబాద్లో నివాసం ఉండడానికి వెళ్ళి ఒక బాబా కోసం ఏదైనా పని చేద్దాము అంటే ఆ కష్టం ఏమిటో ఆ ఎంచుకునే విషయంలో ఎప్పుడూ స్పష్టత ఉండేది కాదన్నమాట. ఇలా చేసేద్దాం అనుకుంటే దానిలో ఏదో ఒక అస్పష్టత కనిపించేది నాకు అంటున్నాడు. అయినా కొంతకాలానికి మండలి వారు ఏమి చేస్తున్నారు, అది అలా ఎందుకు చేస్తున్నారు అనే విషయంగా అప్పుడప్పుడు
కొన్ని స్పష్టమైన సూచనలు నాకు లభించడం ప్రారంభమైనట్లు నేను తెలుసుకున్నాను. అది నా మూఢ మనస్సుకు దానిలోని దాని తార్కిక బుద్ధిపై గల గట్టి వేధించే పట్టును సడలించి విశ్రమించేలా చేయడానికి సహకరించింది. ఉదాహరణకి పనిలో మునిగి ఉన్న బావూజీని చూడడం ముచ్చటగా అనిపించేది. ఆయన భుజ స్కంధాలపైన ఉన్న పని భారం అధికంగా ఉండడమే కాదు, ఆయన ఏ విధంగా దానిని నిర్వహించేవారు అనేది ఆశ్చర్యకరమైనది. ఆయన ఆఫీసులోనికి ఒకరి తర్వాత ఇంకొకరుగా క్యూ కట్టేవారు. వారి సమస్యలను ఏకరేవు పెట్టేవారు. ఒకరిని బావూజీ మందలించేవారు, మరుక్షణమే ఇంకొకరిపై తన ప్రేమను వర్షింపచేసేవారు బావూజీ. ఆయనతో పనిచేసిన ఎన్నో ఏళ్ల కాలంలో బావూజీ చూపించే వైఖరి ఆ ఆత్మకు అవసరమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని అనుసరించే ఉండేదనే విషయాన్ని తెలుసుకోవడం ప్రారంభించాను అంటున్నారు రుస్తుం. అంటే కొత్తలో తను స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు అవన్నీ సమస్యలుగా ఉండేవి. అంటే మండలి ఎందుకు ఇలా చేస్తున్నారు? మండలి ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని మీదే దృష్టి ఉండడం వల్ల నాకు ఏ పని మీద ఏకాగ్రత అంటే ఒక స్పష్టత మార్గం కనబడేది కాదు. ఆఖరికి ఏమైంది, నేను బావూజీని పరిశీలించాను. ఆయన ఎంత కాన్సంట్రేషన్‌గా వర్క్ చేస్తూ ఉండేవాడు అంటే విపరీతమైన పని భారం ఉండేది. కానీ తన దగ్గరికి వచ్చిన వాళ్ళని మాత్రం ఇంక వాళ్ళ సమస్యలో లీనమైపోయినట్టుగా ఉండేవాడు. కానీ తన దృష్టి మాత్రం బాబా మీదే ఉంచేవాడు. అంటే మనం వచ్చింది దేనికోసమని ఇరిచి కూడా అంటాడు కదా! అలాగా నేను క్రమక్రమంగా తెలుసుకున్నాను మండలి ద్వారా అని చెప్తున్నాడు. అంటే ఏ ఆత్మకు అవసరమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని అనుసరించే ఉంటుందన్న విషయాన్ని నేను అవగాహన చేసుకున్నాను అని చెప్తున్నాడు. ఒక స్థిర నివాసి చేసిన పని విజయవంతంగా నెరవేరినప్పుడు అతని అహంకారం పెరిగిపోతే అతని పనిని విమర్శించడం జరిగేది. అంటే మనం అనుకుంటాం కదా! రుస్తుం కూడా ఫస్ట్‌లో అదే అనేవాడు. నేను మంచి కోసమే చేస్తుంటే మండలందరూ ఎందుకింత అపోజిట్‌గా ఉన్నారు అంటే, ఇప్పుడు నాకు అర్థమైంది అంటున్నారు. ఒకవేళ నేను సక్సెస్ చూసినా కూడా ఏమవుతుంది, రుస్తుం నీ వల్లనే ఈ పని అయ్యింది అంటే అహంకారం వచ్చేస్తుంది కదా! అప్పుడు ఆ ఆత్మ ప్రయాణానికి అది అడ్డంకే కదా అహంకారం. కాబట్టి ఈ అహంకారాన్ని తొలగించడం కోసమే వాళ్ళు ఆ మాటలన్నారని నాకిప్పుడు అవగతమవుతోంది అంటున్నాడు రుస్తుం. ఇరిచ్చితో సహా మండలి వారందరూ అదే పద్ధతిని అనుసరించారు. ఏదే పద్ధతి? ఆత్మకు అవసరమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని అనుసరించే వాళ్ళ మాటలుంటాయి తప్ప, నీ పనికి నీకు అసలు ఇంపార్టెన్స్ అన్నదే ఉండదు మండలి విషయంలో అని చెప్తున్నాడు రుస్తుం. అలాగే ఇరిచ్చే కాదు, మొత్తం మండలి వారందరూ కూడా అలాగే ఉండేవారట. కొన్నిసార్లు మండలి వారు పనిచేసే వారి పట్ల దురుసుగా ఉంటున్నారని, పనిచేసే వారికి ఆటంకాలను కల్పిస్తున్నారని అనుకునేవారు. కానీ ఆధ్యాత్మిక శిక్షణ అంటే సంబంధించిన వారి అహంకారాన్ని తగ్గించడమే. ఎప్పుడైనా ఒక స్థిర నివాసి బాధల్లో ఉండి అధోగతి పాలైతే మండలి వారు అతని ప్రవర్తనతో సంబంధం లేకుండా అతనిపై తమ ప్రేమను వర్షింపచేస్తారు. ఎంత అద్భుతమైన బాబా శిష్యులు అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చారో మనకు అవగతం అవుతుందండి. ఓసారి ఇలాగే బాబా దర్బార్‌లో ఒకతనొస్తాడు. అతను చాలా చెడ్డవాడు. అందరూ అతన్ని ద్వేషిస్తూ ఉంటారు. అలాంటి అతను సభలోకి రాగానే బాబా సీట్‌లోంచి లేచి అతనికి ఎదురు ఆహ్వానం వెళ్లి మర్యాద చేసి కుశలం అడిగి, ఆ తర్వాత అతను ఎళ్ళిపోతుంటే కూడా బాబా మళ్ళీ సీట్‌లోంచి లేచి అతన్ని సాగనంపుతారు. ఇదంతా చూసి ఇరిచికి చాలా బాధ కలుగుతుంది. ఈయన భగవంతుడంటాడు, సర్వాంతర్యామి అంటారు. మరి అందరి మనసులో తెలుసు కదా! వాడంత చెడ్డవాడు కదా! వాడికి ఎందుకు అంత గౌరవం చూపిస్తున్నారు బాబా అని మనసులో అనుకుంటాడు. తర్వాత బాబా అడుగుతారు, "ఏం ఆలోచిస్తున్నావు?" అంటే మరి చెప్పాలి కదా! ఇరిచ్ అంటాడు, "బాబా అతను చెడ్డవాడు. చాలా మందికి హాని చేస్తున్నాడు. అయినా నువ్వు అతని సభలో అంత గౌరవించడం నాకు నచ్చలేదు" అంటే బాబా అంటారు, "నువ్వు ఈ ఈ ఒక్క జన్మ ఆత్మ ప్రయాణాన్నే చూస్తున్నావు నువ్వు. నేను అతని మొత్తం రాయి నుంచి భగవంతుడిలో కలిసే వరకు అతని ఆత్మ ప్రయాణం నాకు తెలుసు. లాస్ట్ జన్మలో కొన్ని కారణాల వల్ల ఇతని బిహేవియర్ ఇలా ఉంది. నెక్స్ట్ జన్మ అతను సద్గురువో, ముక్తి పొందుతాడో అని చెప్తారు బాబా. అందుకనే ఎవరిని కూడా వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళండి అని చెప్పి మనం డిసైడ్ చేసేసి ఒక నిర్ణయానికి రాకూడదు. అందరి గురించి చెప్పగలిగేవాడు ఒక భగవంతుడు మాత్రమే. తెలిస్తే వీలైతే మంచి చెప్పొచ్చు. ఒకవేళ చెడు అన్నది చెప్పకుండా కామ్‌గా ఉండొచ్చు. అందుకనే బాబా కూడా ఆలోచనలు వస్తే ఆచరణలో పెట్టకండి. ఆలోచన వరకే ఉండనీయండి అన్నారు. అందుకే మెహరాబాద్‌లో కూడాట ఒక స్థిర నివాసి కొంచెం దుర్మార్గుడైనా సరే, కానీ వాడేదైనా కష్టంలో ఉంటే మాత్రం మండలెళ్లి సానుభూతి వచనాలు పలికేవారట.
అంటే జాగ్రత్తగా ఉండు, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇది చూస్తే కొత్తలో ఏమనిపిస్తుంది మనకి? వాడు చేసింది తప్పైనా కూడా మండలి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది కదా! ఇప్పుడు నాకు అవగతమైంది. వాళ్ళు ఆలోచించేదంతా కూడా ఆ ఆత్మకి, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపయోగపడేదే చేస్తారు మండలి వారందరూ అని నాకర్థమైంది అని చెప్తున్నాడు రుస్తుం. ఒక్కోసారి మెహరాబాద్‌లో ఇలా జరుగుతూ ఉండేది. అంటే అతనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అతన్ని ఆ స్థానం నుండి తొలగించాలనే కోరిక, లేదా ఎవరైనా కోరినా కూడా వేరే ఏదైనా చోటికి అందరికీ దూరంగా పంపాలని అడిగినా, బావూజీతో పని చేసిన మాకు తెలుసు. అంటే అతను ఒక పని చేసేవాడున్నాడనుకోండి. అతను చాలా మొండివాడయ్యుండి, ఎవ్వరి మాట లెక్క చేయకుండా ఉన్నాడే అనుకోండి. అతని మీద ఫిర్యాదులొస్తే కనుక బావూజీ ఎలా స్పందించేవాడో చెప్తున్నాడు. ఒక్కోసారి మెహరాబాద్‌లో స్థిర నివాసం ఉండే ఒక వ్యక్తి మొండివాడై ఎవరినీ లెక్క చేయకుండా ఉంటే, మిగతా వారందరూ అతనిపై లేదా ఆమెపై ఫిర్యాదులు చేసినా, అతనిని ఆ స్థానం నుండి తొలగించాలని కోరినా, లేదా వేరే ఏదైనా చోటికి అందరికీ దూరంగా పంపాలని అడిగినా బావూజీతో పనిచేసిన మాకు తెలుసు. అతను ఎంత చెడ్డవాడైనా బావూజీ అతనిని తొలగించాడని తిరస్కరిస్తాడు అని. అంటే తొలగించడాన్ని తిరస్కరిస్తాడు. అంటే ఎంతమంది కంప్లెయింట్ ఇచ్చినా కూడా బావూజీ కానీ, మండలి గాని అది పట్టించుకోరట. అతని ఆత్మ ప్రయాణానికి ఏది ఉపయోగమో వాళ్ళకి తెలుస్తుంది కనుక అంటే బాబా కూడా అంటారండి. మండలి కూడా బాబా స్థాయికి అంటే ఒక ముసుగు వేసేసారు వాళ్ళకి. రాపోతే నా విశ్వ కార్యక్రమానికి వాళ్ళు అడ్డంకి అవుతుంది. వాళ్ళ యొక్క దివ్యత్వం అందుకే నేను ముసుగు వేసేసాను అంటారు. మండలి కూడా చాలా శక్తివంతులండి వాళ్ళు. అందుకే మండలితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ వాళ్ళు కూడా మన ఆత్మ ప్రయాణానికి ఉపయోగపడేదే వాళ్ళు చేస్తారు. అది నాకు అవగతమవుతోంది. ఎలాంటి విషయంలో ఎవరి మీదైనా కంప్లెయింట్ మొత్తం అందరూ ఇచ్చినా కూడా, బావూజీ అతన్ని ఆ పోస్ట్ నుంచి తొలగించడానికి తిరస్కరిస్తాడు అని చెప్తున్నారు రుస్తుం. ఒక సందర్భంలో ఓ వ్యక్తి ఎప్పుడూ కూడా క్లిష్ట పరిస్థితులను సృష్టిస్తున్నాడు. ఎన్నో ఫిర్యాదులు రావడం ప్రారంభమైంది ఆ వ్యక్తి మీద. చివరికది ఏ స్థాయికి చేరింది అంటే ఫిర్యాదులు మెహ్రాజాదులోని మండలి వారికి చేరాయి. మెహ్రాజాదు మండలి బావూజీకి ఫోన్ చేసి ఆ పరిస్థితి గురించి విచారించమని కోరగా, బావూజీ ఆ సమస్య ఏమిటో వారికి వివరించాడు. కానీ అతనిని తొలగించాలనే సూచన చేయగానే బావూజీ నెమ్మదిగా ఇలా బదులిచ్చాడు. ఆ సమస్య ఆ వ్యక్తిని తొలగించడంతో పరిష్కారం కాదు. ఆ సమస్యకు మూల కారణమైనది అహంకార నిర్మూలనం జరిగితేనే పరిష్కరించబడుతుంది అన్నారు బావూజీ. బావూజీ ఫోనులో మాట్లాడడం అయిపోగానే మా వైపు తిరిగి ఇలా చెప్పారు. నీవు అహంకారాన్ని దూరంగా బయటకు తోసేసినప్పుడు ఆయన అంటే బాబా నీలో ప్రకటీకృతమవుతాడు. అప్పుడు నీకు అసలైన స్థిత ప్రజ్ఞత్వం అంటే సమతుల్య స్థితి చేకూరుతుంది. అప్పుడు నిన్నేది చలింపచేయదు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి నిందాస్తుతులకు సులభంగా ప్రభావితుడవుతాడు. అలాగే ఇతరుల ప్రవర్తనతో ప్రభావితుడవుతాడు. ఎందుకు? ఎందుకంటే అదంతా నీలోనే ఉంది. కామం, అత్యాస, క్రోధం, ఈర్ష్య ఇదంతా ఇదంతా అహంకార కారణంగానే జరుగుతుంది. అది మిమ్మల్ని ఒకరి నుండి ఇంకొకరిని వేరు చేస్తుంది. మరియు నీలో విభిన్న వ్యక్తుల పట్ల ఇష్టాయిష్టాలను పుట్టిస్తుంది. ఎవరైనా నీ అహంకారానికి సంతృప్తి పరిస్తే నీవతన్ని ఇష్టపడతావు. కానీ దానికి భిన్నంగా నీ అహంకారానికి దెబ్బ తగిలిస్తే అతనిని ద్వేషిస్తావు. అప్పుడు నీ సమస్యకు మూల కారణం ఏది? అది నీ బయట ఉందా? అడుగుతున్నారు బావూజీ. ఎంత అద్భుతంగా నిన్న కూడా మనం అహంకార నాశనం గురించి బాబా చేసే పని గురించి మనం తెలుసుకున్నామండి. అసలు అహంకారం ఎందుకొస్తుంది అంటే, నేను వేరు, వాడు వేరు అనే భావం వల్ల వస్తుంది అంటారు బాబా. ప్రేమ, సేవ 2 కలగలిస్తేనే ఈ అహంకార నాశనం కుదురుతుందని చెప్తారు బాబా. ఇక్కడ కూడా బావూజీ ఏమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు అనుకున్నట్టుగా ప్రతిదానికి వాడు యెస్, యెస్, యెస్ అన్నాడనుకో, అప్పుడు నీకేమవుతుంది? నీకు వాడు నచ్చుతాడు. అదే వాడు నో అంటే మాత్రం నీకు వాడు నచ్చడు. అది ఎందువల్లొస్తుంది అంటే, ఈ సమస్య ఎక్కడ ఉంది? బయటుందా? లోపలుందా? అడుగుతున్నాడు బావూజీ. ఒక వ్యక్తి ఏదో చేస్తాడు. కానీ నీవు కోపంతో ఎందుకు ప్రతిస్పందిస్తావు? అది అహంకార కారణంగానే. బాబా కూడా నేను చెప్తారు.
ఈ స్వభావాల కారణంగానే అహంకారం పుడుతుంది. అంటే మనం అనుకున్నది జరగకపోయినా, లేదా నేనే చేశాను, నా వల్ల అయ్యింది అన్న ఈ అహంకారం అలాగా పొడచూపుతూ ఉంటుంది అంటున్నారు. అలాగే బావూజీ కూడా ఏమంటున్నాడు, నీకు కోపంతో ఒక వ్యక్తి ఏదైనా చేయకూడని పని చేసినా, నీకిష్టం లేని పని చేసినా, నీకు కోపం వస్తుంది. ఎందుకు కోపంతో ప్రతిస్పందిస్తావు? దానికి కారణం ఏమిటి అంటే అహంకారమే అంటున్నారు. అందువల్ల అహంకార నిర్మూలనకు శ్రమించు. అతనిని తొలగించడంతో ఏమీ ఒరగదు. ఎల్లప్పుడూ బాబా అలాంటి ఒక వ్యక్తిని తన వద్ద ఉంచుకునేవాడు. అతను మండలి వారందరికీ ఎన్నో సమస్యలను సృష్టించేవాడు. అయినా బాబా ఆ వ్యక్తిని ప్రోత్సహించి ఇంకా అధికంగా సమస్యలు ఉత్పన్నమయ్యేలా చేసేవారు. ఇస్మాయిలు మరియు ఇసాక్ అనే ఇద్దరు బాలురు అలాంటి వారే ఉండేవారు. మనకందరికీ తెలుసు, మెహర్ ప్రభు చరిత్రలో చదివాం. మొన్న ఈ మధ్యన కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఒక పిల్లాడి వల్ల బావూజీ ఎంత కష్టపడతాడో మనకు తెలుసు. వాడు వాడి అంటే వాడికి ఇంక సేవకుడిలా అయిపోతాడు బావూజీ. అంటే ఈ బావ ఉద్దేశం ఆ పిల్లాడిని మార్చడం కాదండి. బావూజీలో ఉన్న అహంకార నిర్మూలన. అదే ఏదో అంటారు కదా, చెట్టు మొన నుంచి తీసేయాలంటారు చూడండి, వేళ్ళ నుంచి తీసేయాలని. అలా తీసేస్తాడు బాబా. ఏదైనా సరే మన బలహీనతని తీశాడు అంటే ఆ మొదల్లోంచి తీసేస్తాడు. మళ్ళీ విత్తనం మళ్ళీ మొలవకూడదు అనమాట. అంటే మొక్క మళ్ళీ మొలవకూడదు. ఆ బలహీనత మళ్ళీ రాకూడదు మనకి. అలాంటి ప్రక్షాళన చేస్తాడు అవతారుడు ఎప్పుడూ కూడా. అదే శిక్షణ మండలి వారు చేస్తున్నారు అని చెప్తున్నాడు రుస్తుం. బావూజీ కూడా ఏమంటున్నాడు, అసలు నీకు కోపం ఎందుకొస్తోంది? అసలు కోపం వలన ఆ సమస్య ఏమైనా పరిష్కారం అవుతుందా? నేను ఒకవేళ అతన్ని తీసేస్తే కనుక ఆ సమస్య సమస్యగానే ఉంటుంది. అది సమస్య ఎందుకు మొదలైంది? అహంకారం వలన అంటున్నారు. ఆ అహంకార నిర్మూలన జరిగితే గాని ఈ సమస్య పరిష్కారం అవ్వదు. ముందు దాని మీద దృష్టి పెట్టాలి మీరందరూ అని చెప్తున్నాడు. బాబా కూడా మా అందరి అహంకార నిర్మూలన కోసం చాలా ప్రయత్నం చేసేవారు. అలాంటి వాటిల్లో ఒక పిల్లల్ని కూడా దగ్గర పెట్టుకునేవారు. వాళ్ళెవరో మీకు తెలుసు, ఇస్మాయిల్, ఇసాక్ అనే ఇద్దరు బాలురు అని చెప్తున్నాడు బావూజీ. బాబా అలా ఎందుకు చేసేవారు? అహంకారాన్ని తుడిచివేయడానికే. అలాంటి వారికి బాబా రాచ మర్యాదలు చేయించేవారు. మంచి ఆహారం, మంచి సదుపాయం ఇచ్చి మండలి వారితో వారికి సేవలు చేయించేవారు బాబా. మండలి వారు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఆ పనులన్నీ చేసేవారు. అందువల్ల నీవు ఎలాంటి పని చేస్తున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను పడవేశారు అనే దానితో నిమిత్తం లేకుండా బాబా కోసం దానిని హృదయపూర్వకంగా చేయండి. మీరు ఆ పనులను బాబా కోసమే చేసినట్లయితే ఇక ఫిర్యాదులకు అక్కడ స్థానం లేదు. అది ఒక్కటే అహంకార నిర్మూలనకు అనువైన మార్గం అంటున్నారు. చాలా కష్టమండి. కానీ బాబా కోసం, అందుకే బాబా ప్రేమ, అధికాధికంగా నన్ను ప్రేమించండి, నాకే మొదటి స్థానం ఇవ్వండి, నా మీదే ఆధారపడి జీవించండి, మీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను. ఈ మాటలకన్నిటికీ కారణం ఏంటి అంటే మన జీవితంలో ఏం జరిగినా, ఏది వచ్చినా కూడా ఆయన ఇచ్చ, ఆయన ఇచ్చ అని తల ఒగ్గడం కోసమండి. అలా ఎప్పుడైతే నువ్వు తల ఒగ్గావో, నీలో ఉన్నవన్నీ కూడా ఈ బలహీనతలన్నీ ఆయనకు అప్పగించేసినట్టనమాట. అప్పుడు అహంకార నిర్మూలన జరుగుతుంది. లేదు, నాకే ఎందుకిలా జరగాలి? నాకే ఎందుకీ అవమానం? నేను ఇంత బాగా కష్టపడి పని చేస్తాను కదా! నన్నే ఎందుకు కామెంట్ చేస్తున్నారు? ఇది పట్టుకుంటే మాత్రం బాబాని కోల్పోతావు అంటున్నారు. అప్పుడు ఆ అహంకారానికి మొదటి స్థానం, బాబాకి రెండో స్థానం అయిపోతుందని చెప్తున్నారు బావూజీ. కాబట్టి నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను పడవేస్తున్నాడన్నదే చూడాలి. బాబాకి దూరమవుతున్నానా? బాబాకి దగ్గరవుతున్నానా? చేసే ప్రతి పనిలో అని చెప్తున్నాడు. అంటే పని అంటే ఒక బాబా పాటలు, బాబా పుస్తకాలు, బాబా సహవాసులే కాదండి. జీవితంలో మనకు జరిగే సంఘటనలు కూడా బాబాకి దగ్గర చేస్తున్నాయా? బాబాకి దూరం చేస్తున్నాయా? అన్నది మనం అవగతం చేసుకోవాలని చెప్తున్నాడు. మనకి అదృష్ట భాగ్యం ఏంటంటే గత 4 ఇయర్స్ నుంచి బాబా గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం గనక, మనం డిటాచ్ అవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాపంచికానికి డిటాచ్‌గా బాబాకి అటాచ్ అంటే అధికాధికంగా ఆయనతో ఉండడానికే మన మనసు, మన హృదయం ఇష్టపడుతోంది కనుక, ప్రయత్నం అన్నది మనం మొదలెట్టేసాం కనుక, ఒక అడుగు మనం వేసేసాం గనకే ప్రభువు సహకారం ఎంతలా ఉండి 4, 5 ఇయర్స్ నుంచి ఆయన గురించి తెలుసుకునే భాగ్యాన్ని మనకి మెహర్ ప్రభు ప్రసాదిస్తున్నాడు. మరి ఈరోజు ఈ అహంకారాన్ని ఎలా ఆర్పేయాలో మనం తెలుసుకున్నాం. ఇక క్రోధంగా ఉన్నట్లు నటించడం. అంటే కోపంగా ఉన్నట్లు నటించాలి. చేసేయడం కాదు. అది అమల్లో పెట్టడం కాదు. దీని గురించి బావూజీ ఏమన్నారో మనకి తెలియజేస్తున్నారు రుస్తుం. ఒక సందర్భంలో బావూజీతో పనిచేసే క్రేగ్
ఆయనతో ట్రస్ట్‌కి సంబంధించిన విభిన్న సమస్యల గురించి చర్చించడానికి ట్రస్ట్ ఆఫీసులో బావూజీ వద్దకు వచ్చాడు క్రేగ్. ఎందుకంటే దానికోసం బావూజీ కల్పించుకోవడం ఆవశ్యకం. క్రేగ్ ఆ సమస్య యొక్క స్వభావాన్ని వివరించడం అయిపోగానే బావూజీ కలత చెంది క్రేగ్‌ని మందలించడం కాదు, అతన్ని సుత్తితో కొట్టినట్లుగా మాట్లాడారు. బావూజీ కోపంగా క్రేగ్‌కి ఇలా చెప్పాడు. నీవెప్పుడు ట్రస్టుకు, నాకు సమస్యలు సృష్టిస్తావు. నేనీ సమస్యలను ఇంతకు ముందే పరిష్కరించాను. అవి మళ్ళీ ఉత్పన్నమయ్యాయి. నాకు తెలుసు నువ్వు అందరితో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటావు. వారిని ప్రోత్సహించి, ఆ తర్వాత నా వద్దకు వెళ్ళమని సలహా ఇస్తావు. వీటన్నిటి వెనక నీ ప్రమేయం ఉందని నాకు తెలుసు అన్నారు బావూజీ. అంటే ఈ క్రేగ్ అన్నతనెవరో మనకు తెలుసు. అతను మెహ్రాజాద్‌లో ఉంటాడు. అతనేంటంటే ట్రస్ట్ ఆఫీసు పనుల్లో బావూజీకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఏదో ఒక సమస్య అది బావూజీ తప్ప పరిష్కరించలేరని బావూజీ దగ్గరికొచ్చి చెప్తాడు. బావూజీ చాలా కోపంగా క్రేగ్ మీద ఎగురుతాడనమాట. ఏమనంటే, "ఎప్పుడు నీ దగ్గర సమస్యలే ఉంటాయి. ఎప్పుడు ట్రస్ట్ ఆఫీస్‌కొచ్చినా ఈ సమస్యలనే సృష్టిస్తావు. నేను ఈ సమస్యలను ఆల్రెడీ పరిష్కరించేశాను. అయినా మళ్ళీ నువ్వేం చేస్తావు? అదే సమస్యను నా దగ్గరికి తీసుకొస్తావు" అంటున్నాడు. వీటన్నిటి వెనక ఏముంటుంది? నువ్వు ఉండడం వల్ల అని తెలుసుకో అని చెప్తున్నాడు బావూజీ. క్రేగు చాలా నెమ్మదిగా వ్యతిరేకిస్తూ, బావూజీ, మీకు కూడా తెలుసు అది నిజం కాదని. నేను ఆ సమస్యను మీ దృష్టికి తీసుకుని వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు క్రేగు. దానితో బావూజీ ఇంకా పెరిగిన అసహనంతో ఇలా చెప్పారు. అవును, ఏం జరుగుతోందో నాకు తెలియదు. నా పనిని నేను సక్రమంగా చేయడం లేదు. అందువల్ల నా దృష్టిని ట్రస్ట్ సమస్యల వైపు మళ్లించడానికి నీ సహాయం అవసరం. ఇప్పుడు నీవే నాకు నేర్పించు. నా పనిని నేనెలా చెయ్యాలో అన్నారు బావూజీ. బావూజీ ఇంక తారస్థాయికొచ్చింది కోపం. ఏమని చెప్తున్నాడు క్రేగు? ఆ సమస్య నా వల్ల కాదు బావూజీ. మీరర్థం చేసుకోండి. మీ దృష్టికి తీసుకొస్తే అది సహాయకారిగా ఉంటుంది. ఆ సమస్య పరిష్కారమవుతుందని తీసుకొస్తున్నాను తప్ప, ఇందులో నా ప్రేమేమి ఏం లేదు అని చెప్తున్నాడు క్రేగు. దాంతో బావూజీ కోపమొచ్చేసింది. అవును, ఏం జరుగుతుందో నాకు తెలీదు కదా! నువ్వే చెప్పాలి. అంటే ఈ ట్రస్ట్ సమస్యలన్నీ కూడా నీ సహాయం వల్లే నేను పరిష్కరిస్తున్నాను. చెప్పు చెప్పు ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? నేనెలా పని చేయాలో కూడా చెప్పు అన్నాడు బావూజీ. మళ్ళీ క్రేగ్ వ్యతిరేకిస్తూ మాట్లాడగా, బావూజీ అతన్ని ఇంకా గట్టిగా మందలిస్తూ సుత్తి దెబ్బలు వేశారు. అంటే చాలా కటువుగా మాట్లాడారన్నమాట. ఆఖరిసారి క్షమించండి అని చెప్పి క్రేగ్ వెళ్ళిపోయాడు. బావూజీ నాపైన కూడా కోపాన్ని ప్రదర్శించడం ఎన్నో సార్లు చూశాను. కానీ ఈసారి మాత్రం బావూజీ చాలా కోపంగా కనిపించారు. క్రేగ్ వెళ్ళిపోయిన తర్వాత బావూజీ నవ్వడం ప్రారంభించారు. మమ్మల్ని ఇలా అడిగారు. నేను చాలా కోపంగా కనిపించానా? అడిగారు బావూజీ అమాయకంగా అందరినీ. బావూజీ కోపాన్ని నటిస్తున్నాడని నేను నమ్మలేకపోయాను అంటున్నాడు రుస్తుం. అంటే రుస్తుం సమక్షంలో జరిగిందన్నమాట ఈ సంఘటన. ఇక్కడ స్టార్టింగే రుస్తుం ఏం చెప్తున్నాడు? క్రోధంగా ఉన్నట్లు నటించడం ఎలాగో దాని గురించి చెప్తున్నాడు. ఒక సమస్య తీసుకొచ్చి క్రేగ్ చెప్తే బావూజీ చాలా సీరియస్‌గా నీ నుంచే నేను నేర్చుకోవాలి. నువ్వే సమస్యలన్నీ సృష్టిస్తావు. మళ్ళీ నా దగ్గరికి పంపిస్తావు. నీ నుంచి నేను ఇంకా ఏం నేర్చుకోవాలి చెప్పు చెప్పు. ట్రస్ట్ ఆఫీసు పనులు కూడా నీ నుండే నేను నేర్చుకుంటాను అని చాలా కటువుగా, గట్టిగా మాట్లాడేసరికి ఇంక క్రేగ్ ఏం మాట్లాడలేక బావూజీ యొక్క కోపాన్ని చూసి క్షమించండి అని చెప్పి వెళ్ళిపోయాట. క్రేగ్ వెళ్ళిన వెంటనే బావూజీ నవ్వుకున్నట్ట. అంటే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఎంత అద్భుతంగా రుస్తుం కనుక తెలియజేయకపోతే మనకి మండలి యొక్క స్వభావాలు అర్థమవ్వకపోనండి. అంటే మామూలుగానే అనుకుందాం మనం. కానీ ఎంత అద్భుతంగా రుస్తుం మనకి తెలియజేశాడు అంటే, వెంటనే ఇంత కోపంగా ఉండే బావూజీ కూడా నవ్వేసి, "మీరందరూ నమ్మేశారా? నేను నిజంగా కోపంగా కనిపించానా?" అని అడుగుతున్నట్ట. బావూజీ కోపాన్ని నటిస్తున్నాడని నేను నమ్మలేకపోయాను అన్నాడు రుస్తుం. బావూజీ అప్పుడు ఇలా చెప్పారు. క్రేగు చాలా మంచి కార్యకర్త. ఆయనకు మాత్రం అలా చెప్పకండి. ఆయనకు నేను వేసిన సుత్తి అతనికిచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో భాగం. చూడండి, ఆయన ఇంకా అలాగే పనిచేస్తూ ఉంటాడు, పారిపోడు అన్నారు బావూజీ. అప్పుడు నేను బావూజీని నేరుగా అడిగాను. బావూజీ, నిజంగా చెప్పండి. గతంలో మీరెన్ని సార్లు కోపంతో మాకు సుత్తి వేశారు? అదంతా నటనేనా? అన్నాను. బావూజీ నవ్వుతూ ఇలా చెప్పారు. మండలిలో 100% అంటే 100% కోపాన్ని కేవలంగా నటించేవారే ఉన్నారు. ఇరిచ్చితో సహా అంటున్నాడు. ఇరిచ్చికి కోపం ఎప్పుడూ రాదు. ఆయనకు కోపం వచ్చినట్టు నటించేవాడంతే అన్నారు బావూజీ. నేను మళ్ళీ బావూజీని అడిగాను. బావూజీ, మరి మీరు కోపం వచ్చినట్లు నటించడంలో
నటన ఎంత శాతం అన్నాను. బావూజీ మళ్ళీ నవ్వి, బహుశా 80% కావచ్చేమో రుస్తుం. కానీ నాకింకా దానిలో 20% నిజంగానే కోపం వచ్చిన సమయాలు కూడా ఉండవచ్చు అన్నారు బావూజీ నవ్వుతూ. అంటే మనకి పాము కథ కూడా ఉందండి. ఒక స్వామీజీ పాము అందరిని కరిచి కాటేసి చంపేస్తుంటే స్వామీజీ చెప్తాడు, "నువ్వలా కాటేయకు, పాపాన్ని మూట కట్టుకుంటావు" అంటే మొత్తం కాటేయడం మానేస్తుంది. దాంతో జనాలందరూ దాని మీద రాళ్ళు వేస్తారు. అప్పుడు అది చచ్చిపోయే స్థితికొస్తే స్వామీజీ మళ్ళీ రిటర్న్‌లో "ఇలా అయిపోయావేంటి? నీ ఆరోగ్యం ఏమైంది?" అంటే, "నువ్వు చెప్పావు కదా ఎవరిని కాటేయొద్దని అందుకే మానేశానంటే" "అయ్యో! నీకిలా అర్థమైందా? నువ్వు బుస కొట్టు కానీ కాటేయొద్దన్నాను తప్ప, బుస కొట్టకపోతే నువ్వు 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 అంటే నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. బుస కొట్టకపోతే నీ ప్రాణానికే హాని కదా! కాబట్టి బుసకొట్టు" అంటాడు. అలాగా కోపాన్ని ప్రదర్శించొచ్చు గానీ, అంటే అది నటన కిందే ఉండాలి. అది నటిస్తున్నానని మాత్రం తెలియకూడదంటాడు బావూజీ కూడా. ఇరిచ్చితో సహితంగా అందరం కూడా 80% కోపాన్ని నటిస్తాము. నేనైతే 20% ఇంకా కోపం నిజంగానే నటిస్తాను అని చెప్తున్నాడు బావూజీ. అంటే వీళ్ళందరూ చేసేదేంటంటే, మనం అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాము అంటే, బాబా వాళ్ళ ద్వారా మనకి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తున్నాడనే భావనతోనే అక్కడ స్థిర నివాసం ఏర్పడడానికి మనం రెడీ అయిపోయి వెళ్ళాలండి. ఏం జరిగినా కూడా బాబా చేయిస్తున్నారు. అది మండలి చేసినా కూడా అది బాబా చేస్తున్న కార్యక్రమమే అని మనం భావించి ఉండిపోవాలమాట. అందుకే బాబూజీ అంటున్నాడు, "క్రేగిని ఎంతన్నా కూడా అతను మెహరాజాది వదిలి వెళ్ళడు. అతనికి తెలుసు ఇదంతా కూడా. కాబట్టి మీరు కూడా నమ్మేసారా? నిజంగా నేను నటించాను తప్ప నాకు కోపం రాలేదు. మండలందరూ కూడా ఇలాగే నటిస్తారు" అని చెప్పాడు బాబూజీ. అంటే మనం కూడా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో మమైకమైపోతూ ఉంటాం. ఇలా మమైకమైపోకుండా అంటే దాని నుండి రక్షింపబడాలి. రక్షింపబడాలి అంటే ప్రతిసారి రాళ్ళు వేయించుకోవడం అంటే మనకి కష్టం గనక నటించాలి. కోపం వచ్చినట్లు నటించి అందులోంచి పక్కకొచ్చేయాలి. కాబట్టి బావూజీ చెప్పినట్లుగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటేనే మన ఆత్మ ప్రయాణాన్ని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బాబాకి సంతోషమవుతుంది అని చెప్తున్నారు బావూజీ. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు శ్యామల గారు ప్రభువుకి హారతిస్తారు. జై బాబా అమ్మ. శ్యామ. జై బాబా జై రజని. బాబా. అందరికీ జై. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీరాజనం నీకు మెహరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం నీకు మెహరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం నీకు సత్యధర్మము గతి తప్పు సమయము, సత్వరము దాల్చెదవు అవతారము. సత్యధర్మము గతి తప్పు సమయము, సత్వరము దాల్చెదవు అవతారము. వితలందుగల మానవులను ధరించుటకు క్షితినవతరించితివి నీరాజనం. నీరాజనం నీరాజనం నీకు మెహరీసా, ఆరాముడవు నీవే పరమేశా, జగదీశా. నీరాజనం అవని సద్గురు లైదుగురు నిన్ను కొనియాడి అవనిని కావగరమ్మనిరి. అవని సద్గురు లైదుగురు నిన్ను కొనియాడి అవనిని కావగరమ్మనిరి. నీవే సృష్టిని కాంచు బాంధవుడవు, నీవే సృష్టిని కాచు బాంధవుడవని కీర్తించి వేడిరి. నీరాజనం 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 నీకు మెహరీసా, ఆరాముడవు నీవే పరమేశా,
జగదీశ నీరాజనం నీకు మేరీసా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా రజని. జై బాబా అందరికి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా. జై బాబా అండి. ఉమారాణి మాడలేదు. నేను పాడిద్దండి. పాడండి. జై బాబా అండి. జై బాబా. చల్లని మా స్వామి చలవీయవయ్యా, చల్లని మా స్వామి చలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, మెహరునామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. అందరికీ జై బాబా.